శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. ఘరానా మొగుడు ఆ సినిమా వచ్చి 35 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా గురించి అలానే చిరంజీవి గారి గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్. అంటే 35వ ఏట అడుగు పెట్టిందండి సినిమా. ఓ ఓకే. 35వ ఏట అడుగు పెట్టింది. 34 సంవత్సరాలు అయింది. అంటే 92లో వచ్చింది. 92లో వచ్చింది. ఇది ఒక రీమేక్ సినిమా. అంటే రీమేక్ అని అనాల్సిన పరిస్థితి. నిజానికి అది మన్నన్ అని రజనీకాంత్తో తమిళ్లో వాసు గారు చేసిన సినిమా అది. ఆ సినిమా కథని అది ప్రొడక్షన్లో ఉన్నప్పుడే వీళ్ళు కొన్నారు. కొని వీళ్ళ పద్ధతిలో వీళ్ళు అడాప్ట్ చేసుకుని సినిమా తీశారు. ఆ స్ట్రక్చర్ వరకు అదే, కానీ మిగిలిన చాలా అంశాలు రాఘవేంద్రరావు గారు మార్చేసుకున్నాడు తన సినిమాలో. ఇందులో కనిపించే చాలా ఎలిమెంట్స్ దానిలో ఉండవు, మన్నన్లో ఉండవు. పర్టికులర్గా పాటలకు సంబంధించి కీరవాణి గారు ప్రాణం పెట్టి చేశాడు ఆయన. అంటే మాస్ మెలోడీ కీరవాణి, ఎంఎం కీరవాణి అంటే మాస్ మెలోడీ కీరవాణి అని అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ మాస్ మెలోడీ రెండింటిని మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ నడిపాడు ఆయన. మ్యూజికల్గా హిట్ సినిమా. తమిళ సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్టర్, కానీ దాంతో పోలిస్తే మ్యూజికల్గా కూడా ఇది దాంతో అంటే దాని రేంజ్ వేరు, దీని రేంజ్ వేరు. ఏమాత్రము పోలిక కనిపించదు. ఇళయరాజా గారి మ్యూజిక్ కంటే కూడా ఇది ఎక్కువగా ఆడియన్స్ని పట్టుకున్న మ్యూజిక్. అది బంగారు కోడిపెట్ట పాట, అదొక ట్రెండ్ సెటర్ ఆ రోజుల్లో. మ్యూజికల్గాను ట్రెండ్ సెట్ చేసింది అది. అలాగే స్క్రీన్ మీద చిరంజీవి గారి పెర్ఫార్మెన్సు, ప్రభుదేవ కొరియోగ్రఫీ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆ సినిమాని. అలాగే చివరిలో వచ్చేటువంటి ఒక తాగుడు పాట ఒకటి ఉంటుంది, ఏందిరో ఎట్లాగో ఉంది ఒళ్ళు అని ఒక పాట. అది నగ్మా చిరంజీవి కాంబినేషన్లో. ఆ పాట కూడా చాలా విపరీతంగా పేలింది. రిపీట్ ఆడియన్స్ వెళ్ళారు థియేటర్లకి ఈ పాటల కోసమే. వాణి విశ్వనాథ్ గారితో ఒక పాట ఉంటుంది, అది కూడా చాలా రైన్ సాంగ్ చాలా బాగా తీశాడు. అండ్ వాన పాటలు తీయటంలో స్పెషలిస్ట్ రాఘవేంద్రరావు గారు. అందుకని ఆ పాటకు ఒక స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి పాట జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది ఆ సినిమాలో. అలా మ్యూజికల్గా నిలబడటం అనేది మన్నన్లో జరగలేదు. మన్నన్లో ఇక్కడ నగ్మా చేసిన క్యారెక్టరు అక్కడ విజయశాంతి గారు చేశారు. విజయశాంతి గారికి చాలా పేరు తెచ్చినటువంటి సినిమా అది. అంటే ప్రధానమైన ఎలిమెంటు సినిమాలో తను ఒక ఫ్యాక్టరీ యజమానురాలు, ఇతను కార్మికుడు. ఉద్యోగార్థి వెళ్తాడు, ఆవిడకి భర్త అవుతాడు. అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది, అక్కడ కార్మికుడిగా అతను కార్మికులతో కలిసిపోయి తీసుకునే నిర్ణయాలు, యాజమాన్యంలో యజమానిగా ఉన్నటువంటి భార్యకి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాయి, వీళ్ళిద్దరి మధ్య ఫ్యాక్టరీ ఘర్షణలు ఇంట్లోకి వస్తే ఎలా నడుస్తుంది అనేది ప్రధానమైన లైన్ ఆయన తీసుకున్నది వాసు గారు. ఆ లైన్లోకి చాలా ఎంటర్టైన్మెంట్ పట్టుకొచ్చేసాడు రాఘవేంద్రరావు గారు తెలుగు వెర్షన్లో. అక్కడ మదర్ సెంటిమెంట్ కొంచెం ప్రముఖంగా కనిపిస్తుంది తమిళ సినిమాలో. ఇక్కడ దాన్ని చాలా లైటర్ వెన్లో నడిపేసి ప్రధానంగా ఎంటర్టైన్ చేయాలి, ఒక హోల్సమ్ ఎంటర్టైనర్గా మార్చాలి సినిమా అని అనుకున్నాడు ఆయన. అలా అనుకోవటంలో రాఘవేంద్రరావు గారు రావుగోపాలరావు క్యారెక్టర్ని బాగా వాడాడు ఆయన. చిరంజీవి గారి క్యారెక్టర్కి రావుగోపాలరావు క్యారెక్టర్కి మధ్య లింక్ సీన్లు, వాళ్ళిద్దరి మధ్య ఒక గురు శిష్యుల బంధం, అలాగే చిరంజీవి గారి మేనరిజం, ఈ సినిమాలో ఆయన నమస్కారం పెట్టే పద్ధతి టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తాడు. అంటే ప్రతి సినిమా, అంటే ఆయన కమర్షియల్ సినిమాలన్నీ ఒక పద్ధతిలోనే వెళ్తాయి, కథలో పెద్దగా కొత్తదనం ఉండదు, కానీ తను కొత్తగా కనిపించాలి. ఇది కొత్త సినిమా అని తన అభిమానులు అనుకోవాలి అని ఒక కొత్త తరహా మేనరిజంతో వెళ్ళేవాడు ఆయన ప్రతి సినిమాకి. ఆ మేనరిజం ఈ సినిమాలో తను చూపించిన మేనరిజమ్స్ అన్నీ వర్కౌట్ అయినాయి. అలాగే అంతకు ముందు వచ్చినటువంటి దొంగమొగుడు ఆ సినిమాల్లో కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తాడు ఆయన. ప్రతి సినిమాకి వేరియేషన్. ఆ మేనరిజం ఒక దానిలో చేసింది ఇంకో దానిలో రిపీట్ చేయకుండా చేయటం అనేది గొప్ప విషయం. ఇది అంటే ఆయన మేనరిజం చూపిస్తే ఇది ఏ సినిమాలో వాడాడు అనేది ఒక క్విజ్ పోటీ పెట్టచ్చు. ఆ లెవెల్లో నడిపాడు ఆయన యాక్టివ్గా ఉన్న రోజుల్లో.
ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాడు ఆయన. ప్రతి సినిమాలోనూ కొత్త మేనరిజం. ఓకే. మొన్న వచ్చినటువంటి శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఆహ్, అంటే లిక్కర్ బాటిల్ పట్టుకునే పద్ధతి, అది పోసే పద్ధతి అదొక డిఫరెంట్ స్టైల్‌లో అవును. చేస్తాడు ఆయన. అవును. అదొక మేనరిజం. హ్మ్. ఇలా ఏదో తనదైనటువంటి ఒక సిగ్నేచర్ మార్క్ మేనరిజం వాడటం అనేది చిరంజీవి గారి స్పెషాలిటీ. ఓకే. ఇందులో ఆ నమస్కారం పెట్టే పద్ధతి హుహు. అదంతా కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగు. దాంతో సినిమా అంతా ఆయన తన వైపు క్యాప్చర్ చేశాడు. టోటల్ కథని తన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే డాన్సర్‌గా ఆయన గ్రేసు అవన్నీ సినిమాలో ఆ పాటలు, ఈ హడావిడి అవన్నీ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయినాయి. సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే మోడ్ బాగా కనెక్ట్ అయింది. అందుకని దాదాపు రిలీజ్ అయిన 34 సెంటర్‌ల్లో అది సద్దినోత్సవం జరుపుకుంది. ఓకే. చాలా ఊళ్ళల్లో 2, 3 థియేటర్లలో రిలీజ్ అయ్యి 2, 3 థియేటర్లలోనూ సద్దినోత్సవాలు జరుపుకున్న పరిస్థితి కూడా చూసిన సినిమా అది. అప్పటి వరకు ఉన్న రికార్డుల్ని పగలగొట్టింది. అయితే ఈ కాన్‌ఫ్లిక్ట్‌కి సంబంధించి పునాది ఒక తెలుగు సినిమానే. అంటే ఇది వాసు గారి సినిమాకి రీమేక్‌గా వచ్చింది కానీ, వాసు గారి సినిమాకి కూడా ఒక మూలం ఉంది. కన్నడలో 86లో రిలీజ్ అయింది రాజ్ కుమార్ గారి సినిమా. రాజ్ కుమార్, మాధవి చేసిన సినిమా. ఆ సినిమా నుంచి దాని అడాప్షన్ 'మన్నన్'. 'మన్నన్' నుంచి అడాప్షన్ 'ఘరానా మొగుడు'. అయితే ఆ రాజ్ కుమార్ గారి కన్నడ సినిమాకి పునాది మళ్ళీ తెలుగు సినిమానే. 1980లో దాసరి నారాయణరావు గారు, హ్మ్. కృష్ణంరాజు, జయప్రదలతో 'సీతారాములు' అని ఒక సినిమా తీశాడు. ఆ 'సీతారాములులో' కూడా ఇదే కాన్‌ఫ్లిక్ట్. ఓకే. అంటే కృష్ణరాజు గారు కార్మికుడు, జయప్రద గారు కంపెనీ యజమాని. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ, కార్మికుల కష్టాలు ఆయన ఇంట్లో ప్రస్తావించటము, ఇంట్లో సమస్యలు ఆఫీస్‌లో రిఫ్లెక్ట్ అవ్వటము, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణగా మారటం, హ్మ్. ఇలా నడుస్తుందది. దాదాపు దాని ఇన్స్పిరేషన్‌తో వెళ్ళిందే కన్నడ సినిమా. ఇది 80లో వస్తే అది 86లో వచ్చింది. 86లో వచ్చిన ఆ సినిమాని అడాప్ట్ చేసి వాసు గారు 92లో 'మన్నన్' రాశాడు. 'మన్నన్' స్టోరీని కొని వీళ్ళు మార్పులు చేసి 'ఘరానా మొగుడుగా' తీశారు. టోటల్‌గా ఈ అన్ని సినిమాలతోనూ కంపేర్ చేస్తే, 'సీతారాములు' నుంచి 'మన్నన్' వరకు కంపేర్ చేస్తే, ఈ అన్ని సినిమాల కంటే కూడా డిఫరెంట్‌గా ఉంటుంది 'ఘరానా మొగుడు'. రైట్. ఆ క్రెడిట్ డెఫినెట్‌గా రాఘవేంద్రరావు గారికి, చిరంజీవికే దక్కుతుంది. అలా ఒక కొత్త ఏరియాలో ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ని, అంటే తెలిసిన కథని ఆడియన్స్‌తో కొత్తగా మెప్పించేలాగా తీయగలగడం అనేది కమర్షియల్ డైరెక్టర్ టాలెంట్. అది రాఘవేంద్రరావు గారికి పుష్కలంగా ఉంది. అంటే ఒక సందర్భంలో ఈ సినిమా శతదినోత్సవ సందర్భంలోనే ఆయన కామెంట్ చేశాడు దాసరి గారు. హ్మ్. ఇది మూలం మా కథలోనే ఉంది అని. ఈ తరహా ధోరణిలో నేను ఒక సినిమా తీసున్నాను ఓకే. అని మాట్లాడాడు ఆయన. కానీ అన్‌కంపారబుల్, అంటే ఏమాత్రము పోలిక లేని పద్ధతిలో ఈ సినిమా నడుస్తుంది. హ్మ్. అది కూడా మ్యూజికల్‌గా హిట్టే. హ్మ్. 'సీతారాములు' కూడా సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో అన్ని పాటలు చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో. హ్మ్. కానీ కీరవాణి గారి మ్యూజిక్ డిఫరెంట్‌గా వెళ్తుంది. అంటే ఆ జనరేషన్ యూత్‌ని టార్గెట్ చేసి పట్టుకోవడంతో పాటు చిరంజీవి క్యారెక్టర్ మలిచిన పద్ధతి. రైట్. కృష్ణరాజు గారి క్యారెక్టర్ చాలా హుందాగా ఉంటుంది దానిలో. ఇక్కడ అలా కాదు. ఇది టోటల్ మాస్ పద్ధతిలో నడుస్తుంది. మాస్ మీటర్‌లో నడుస్తుంది. అందుకని ఆ రికార్డు సాధ్యమైంది ఆ సినిమాకి. సినిమా రిలీజ్ అయిన రోజే దేవివర ప్రసాద్ గారు హ్మ్. మా సినిమా ఘరానా హిట్ అని పెట్టాడాయన. అడ్వర్టైజ్‌మెంట్ కాప్షన్. హ్మ్. అంటే అంత కాన్ఫిడెంట్‌గా ఎలా పెట్టారంటే, లేదు ఈ సినిమా నాకు స్టోరీ అనుకున్న దగ్గర నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాడాయన ఒక ఇంటర్వ్యూలో. ఓకే. అలా ఆ బ్యానర్‌లో, అంటే రామారావు గారు తర్వాత, రామారావు గారితో ఆయన చేసిన సినిమా 'నా దేశం' హ్మ్. చివరి సినిమా అది. ఆ తర్వాత వరుసగా చిరంజీవితోనే చేశాడాయన. ఆ సినిమాలన్నిట్లోకి బిగ్గెస్ట్ హిట్టు రైట్. ఈ 'ఘరానా మొగుడు'. ఆ తర్వాత కూడా 2 సినిమాలు చేశాడు ఆయన చిరంజీవి గారితో. హ్మ్. కానీ ఆయన మొదటి నుంచి చిరంజీవితో చేసిన సినిమాలన్నిట్లోకి 'ఘరానా మొగుడు' అనేది ఒక కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో అదొక స్పెషల్ మూవీ. అలాగే రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమాల్లో 'ఘరానా మొగుడు' అనేది ఒక స్పెషల్ మూవీ. అలా చాలా సందర్భాల్లో చాలా ఆ జానర్‌లో వచ్చిన సినిమాల్లో అది స్పెషల్. అలా ఇన్ని ప్రత్యేకతలున్న సినిమా ఇప్పుడు
34 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 35వ ఏట ప్రవేశించడం అనేది ఆయన ఫ్యాన్స్కి సెలబ్రేషనే. బంగారు కోడిపెట్ట పాట మళ్ళీ మగధీరలో రిపీట్ చేశారు. ఉమ్, రిపీట్ చేసినప్పటికీ చిరంజీవి గారి గ్రేసే గొప్పగా ఉంది అనే అభిప్రాయం వచ్చింది జనాల్లో నుంచి. ఆ మాట తెర మీద రామ్ చరణ్తో కూడా చెప్పించేశారు. అలా ఇప్పటికీ ట్రెండ్ సెట్టింగ్ మూవీ అది అన్ని విధాలుగాను. సో ఘరానా మొగుడు అనే సెలబ్రేషన్స్లో ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.